సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ థింగ్, నేను మీ అందరి కామెంట్స్ చదువుతానండి. సో అందులో నాకు నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ ఒక కామెంట్ వచ్చిందన్న నేను చూశాను. ఏంటంటే అందరూ వీడియోస్ రికార్డ్ చేశాక వీడియోస్ చూసి మీరు వీడియోలు చేస్తున్నారని. ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైం చూడండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:14 అవుతుంది టైము. రీఫ్రెష్ చేస్తున్నాను, చూసుకోండి. ఇక 6:14 అవుతుంది. అండ్ ఇక్కడ కూడా నేను ఈ పని కూడా చేస్తాను. కింద ఈ మూల టైం కనబడుతుందా? మీకు కనబడట్లేదు. సరే, ఇక్కడ టైం చూడండి. ప్రజెంట్ రైట్ నో టైం. ఓకే, గూగుల్లో చూసుకోండి. 6:14 అవుతుంది. నేను రికార్డ్ చేస్తాను. ఓకే, అప్లోడ్ మాత్రం 8:30కే పెడతాను నేను. ఎందుకు 8:30 అంటే నా ఆడియన్స్ ఎక్కువ చూసే టైం అదే. యూట్యూబ్లో ఆల్గోరిథంలో నా ఆడియన్స్ 8:30కే ఎక్కువ, ఆ టైంలోనే ఎక్కువ మంది చూస్తారు. సో అందుకు నేను 8:30కే పబ్లిష్ అయ్యేలా పెట్టుకుంటా. అంతేగాని ఎవరి వీడియోలో చూసి నేను చెప్పను. అది నాకు తెలుసు, క్లారిటీ ఉంది కదా నాకు, అందుకు. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సో ప్రజెంట్ ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైం 6:15. ఒక్కొక్కసారి 4 o'clockకి రికార్డ్ చేస్తా, డిపెండ్స్. ఓకే, మార్కెట్ కండిషన్ బట్టి నాకు ఏదైనా వర్క్ ఉంటే అట్లా. ఓకే, సో నేను వేరే వీడియోస్ చూసి అయితే రికార్డ్ చేయను. అది మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ గురించి చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి మార్కెట్ ఏం చేస్తుంది, ఏం చేయాలనుకుంటుంది, నెక్స్ట్ వచ్చే పాయింట్ ఏంటి అని. 21 నుంచి దివాలి. ఓకే, 21, 22 బ్యాక్ టు బ్యాక్ 2 days హాలిడేస్. నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నా. ఎందుకు అని అడిగితే మీకు క్లారిటీ ఇస్తా. బిగ్ ప్లేయర్ ఎలా ఆలోచిస్తాడో మనం కూడా ఎలా చూసుకోవాలి మార్కెట్కి అనేది మీకు క్లారిటీ ఇస్తా. ఈరోజు 15th, రేపు 16. ఈరోజు అలాగే అయిపోయింది. ఇంక ఈరోజు తీసేయండి. రేపు ఒక్కరోజు మార్కెట్ ఎటువైపు అంటే మార్కెట్ అయితే ట్రెండింగ్, అయితే డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ ఎటు ఒక ట్రెండింగ్ అయితే 17th మార్కెట్ సైడ్ వేస్ అయ్యింది అనుకో, ఫ్రైడే. ఎందుకు? నార్మల్గా ఫ్రైడే పూట మూమెంటం బాగోదు, ప్రీమియం అడ్జస్ట్మెంట్లో సరిగ్గా ఉండదు. 17th పూట బాగా వినండి. 17th పూట బిగ్ ప్లేయర్స్ వాళ్ళ పొజిషన్స్ క్రియేట్ చేశారు అనుకో, పైన కింద రెండు వైపులా సెల్ చేసి కూర్చోడానికి. అప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది ఆలోచించండి. పైన కింద రెండు వైపులు సెల్ చేస్తే అప్పుడు 18th సాటర్డే ఆఫ్, 17th అలాగా పైన కింద సెల్ చేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ మీకు పైన కింద సెల్ చేయడం వల్ల 17th ప్రీమియం డికే అవుతుంది మార్కెట్. 18th ఆఫ్, ఓకే. 19th ఆఫ్, ఓకే, ప్రీమియం డికే. 20 మండే, మనకి ఏ రోజు హాలిడే? పబ్లిక్ హాలిడే 21, 22. ఓకే, 20 మనకి మండే మార్కెట్ ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ బాగా వినండి, మండే మార్కెట్ ఓపెన్ అయిన రోజు ఒకరోజు సైడ్ వేస్ ఉంచితే మళ్ళీ 21 హాలిడే, 22 హాలిడే. మళ్ళీ మనకి ఎప్పుడు మార్కెట్ వస్తుంది? 23న మార్కెట్, అంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు మనకి మార్కెట్ వస్తుంది. సో 23 మార్కెట్ వస్తుంది. బట్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఇష్యూ ఉంది. 23కి మార్కెట్ వస్తుంది, 24 కూడా ఉంచేశారు అనుకో. 23, 24 ఇంకా ఎలా ఉందిలా 2 రోజులు వస్తే మళ్ళీ 26th, 27 నుంచి మంచి మూమెంటం రావడం ఉంటుంది. అంటే ఈ 2 weeks ప్రీమియం బాగా డికే అవుతుంది, బిగ్ ప్లేయర్కి అడ్వాంటేజ్ అయిపోద్ది. నేను ఏం చెప్తున్నాను వినండి. 27 అంటే ఈ రేపు అంటే ఎల్లుండే ఈ 2 రోజులే. ఇప్పుడు ఈరోజు 15 రోజు అయిపోయింది. రేపే ట్రెండింగ్ మార్కెట్ రావాలి అంటే రేపే పొజిషన్స్, అంటే రేపు మార్కెట్ వచ్చేస్తే 17th ఫ్రైడే రోజే పొజిషన్స్ క్రియేట్ చేస్తారా, క్రియేట్ చేయరా, అది నాకు తెలీదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను మీకు. ఓకే, రేపు ఒకవేళ రాకపోతే ఎల్లుండి వస్తుంది. రేపు మేబీ పొజిషన్స్ ఎల్లుండి ఒక పొజిషన్స్ క్రియేట్ చేసి క్లోజింగ్ టైంలో వాళ్ళు పైన కింద సెల్ చేయడం, లేకపోతే వాళ్ళు తగ్గట్టు వాళ్ళు పొజిషన్స్ క్రియేట్ చేయడం చేస్తారు. అప్పుడు వరుసగా 22 వరకు మొత్తం ప్రీమియం డికే తింటారు. ఓకే, బట్ యూజువల్లీ నేను చూసిన 2 సంవత్సరాల్లో హాలిడేస్ వస్తున్నాయంటే దానికి ఒక రోజు ముందే పొజిషన్స్ క్రియేట్ చేసి పెడతారు, మొత్తం ప్రీమియం తింటారు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి, మీకు పాటికి అర్థమైపోయి ఉండాలి. సో ఏదైనా రేపు ఒక మంచి మూమెంటం ఎక్స్పెక్ట్ చేయండి. రేపు రాకపోతే ఎల్లుండి, ఈ 2 రోజులు మంచి మూమెంటం ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, ఈ 2 రోజులే. దాని తర్వాత మళ్ళీ మీరు అంటిల్ 23, 24 వరకు పెద్దగా ట్రేడింగ్ చేయొద్దు. మండే పూట కానీ 23 కానీ 24 కానీ పెద్దగా ప్లాన్ చేసుకోకండి. ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతోటి. అనవసరంగా ట్రేడింగ్లు చేస్తారు. ఆ మండే ఒక్కరోజు మార్కెట్ ఓపెన్ అయిన రోజే ట్రేడ్ చేస్తారు, లాస్ అవుతారు, మొత్తం దివాళీ అంతా పాడు చేసుకుంటారు. ఇది నేను రిక్వెస్ట్ అనుకోండి, నేను చెప్తున్నాను కదా. ఒక్కరోజు వదిలేస్తే మీ మంచిగా మీ దివాళీ బాగా జరుగుతుంది, సెలబ్రేషన్స్. ఈ 2 రోజులు చూడండి, మీ ట్రేడ్ దొరికితే ఓకే, లేదంటే వదిలేసేయండి.
మంచిగా 20 వదిలేస్తారు, మళ్ళీ 23, 24 తర్వాత నుంచి మళ్ళీ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా 27 నుంచి మనం హ్యాపీగా కూర్చోవచ్చు. ఓకే, ఇది నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా ఇంత టైం తీసుకొని చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. మీరు గేమ్ ఎప్పుడు అంటే అసలు మార్కెట్లో బిగ్ ప్లేయర్ మూమెంటం కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ హాలిడేస్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటారనేది కానీ మీకు తెలియకపోతే మీకు ఇంకా అంతే అట్లనే ఉంటుంది, అది కష్టం మీకు. ఓకే, సో అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఎఫ్ఐస్ అయితే కంటిన్యూగా మళ్ళీ సెల్లింగ్ మొదలెట్టారు, ఇప్పుడు పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఒకసారి నేను ఇప్పుడు టైం చూసుకోండి ఒకసారి, 6:19. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే 6:19 ఇది చూపిస్తుండాలి. ఓకే, సో ఇదన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు మార్కెట్లో చూద్దాం, మార్కెట్లో ఏం చేయాలనుకుంటుందో కూడా మీరు అర్థం చేసుకోండి. యూ విల్ గెట్ ప్రాపర్ సినారో, అంత క్లారిటీ వస్తుంది. ఓకే, ప్రీవియస్ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ పైన నిన్న మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. ఈ లెవెల్ పైన 10:30, 11 వరకు కానీ మార్కెట్ ఈ పైన ట్రేడ్ అయిందనుకో ఈ సెల్లర్లందరూ వేస్ట్, ఇంకా ట్రాప్ అయిపోయినట్టే, మార్కెట్ పైకి వెళ్ళడానికే చూస్తుంది అని. క్లారిటీ డన్. ఈరోజు మేము కూడా స్వింగ్ టైప్ పొజిషన్స్ హోల్డ్ చేసి కూర్చున్నాం, అది కూడా మీకు చూపిస్తాను, డోంట్ వరీ. మార్కెట్ చూస్తే మంచి డైరెక్షన్ అండ్ హై దగ్గర హాల్ట్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంటుంది. ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటుంది మార్కెట్? 25,400 అండ్ 25,500 అంటే ఈ రౌండ్ లెవెల్ టచ్ చేయడానికి చూస్తుంది. ఎక్కడికో 400 కానీ 500 కానీ రెండింటి దగ్గరికి వెళ్ళడానికి చూస్తుంది, బట్ మోస్ట్లీ 440, 450. ఎందుకు అలా అంటున్నానంటే 4 hours టైం ఫ్రేమ్లో మీరు చూడండి, హై ఎక్కడుంది? ఇక్కడ ఉంది, 24,450 అనుకోండి, 447 అనుకోండి. బట్ నేను హై పెట్టుకోండి, జస్ట్ ఈ కింద లెవెల్ ఇక్కడ పెట్టుకుంటా, అంటే 24,420, 400, 410, 420 దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. ఏంటి? దివాళీ లోపల, ఈ రేపు ఎల్లుండి లోపల వెళ్ళిపోతే, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అంటే మంచి టాప్ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ క్లోజ్ వస్తుంది. అందుకు మార్కెట్లో మంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా వెంటనే ఇమీడియట్గా 2 daysలో మంచి బయింగ్ టర్న్ కూడా వచ్చింది. చాలా బాగుంది బయింగ్ టర్న్. అంటే నిన్న సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది, మార్కెట్ పైకి తీసుకెళ్ళినా మళ్ళీ సెల్లర్లకు క్లోజ్ చేశారు. బట్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అవడం మంచిగా సెల్లర్లు పైకి తీసుకెళ్ళి వదిలేరు, అంటే పైకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు, అది క్లారిటీగా కనబడుతుంది. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలామందికి రేపు అనాలిసిస్ కూడా చేస్తాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, స్వింగ్ పొజిషన్ అప్ సైడ్కి నేను ఎందుకు ప్లాన్ చేశాను అనేసి. ఎప్పుడైనా మార్కెట్లో అబ్జర్వ్ చేయండి, కింద నుంచి బయర్స్ వస్తున్నారు. ఇక్కడ ఇది సెల్లర్ జోన్, ఇక్కడికి కిందకి తీసుకొచ్చారు. మళ్ళీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ సెల్లర్స్ అంటే బ్రేక్ అయిపోయింది లెవెల్, అంటే ఇక్కడ ఏమైపోయారు? సెల్లర్స్ వీక్ అయిపోయారు, వేస్ట్. మళ్ళీ మార్కెట్ ఏమైంది? టాప్కి వచ్చిన తర్వాత మార్కెట్ కొద్దిగా కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ కంటిన్యూగా 3 days చూడండి పైకి వచ్చింది, అంటే ఇదే లెవెల్ నుంచి బయింగ్ వచ్చింది. క్లారిటీ. నేను సడన్గా ఫాల్ వచ్చింది మార్కెట్లో, మంచి ఫాల్ వచ్చింది, మార్కెట్ బాగా పడింది. ఇది ఏం చేసింది? ఇక్కడ ఉన్న స్టాప్ లాస్లు అన్నీ హంట్ చేసుకుంది, బాగా చేసుకుంది, మళ్ళీ మార్కెట్లో టర్న్ అయ్యింది. అందుకు నేను వచ్చిన ఫాల్ కన్ఫర్మా ఇది పక్కా అనలేదు నేను. ఎందుకే నేను క్లారిటీ కూడా చెప్పాను, దీనిపైన కానీ రేపు 11:30 వరకు ట్రేడ్ అయితే అప్ సైడ్ ఉంటుంది మార్కెట్ అని. ఎందుకు? బికాస్ ఇందుకే స్టాప్ లాస్ హంటింగ్ క్లియర్ అయిపోయింది, మార్కెట్ టర్న్ అయిపోయింది, మార్కెట్ పైకి. ఓకే, నేను ఎందుకు స్వింగ్ ట్రేడ్ తీసుకున్నాను? బికాస్ ఏదైతే మేజర్ లెవెల్ ఉందో దానిపైన మార్కెట్ అండ్ ప్రీవియస్ ఎక్కడైతే మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ కింద నుంచి ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది, ఇక్కడ నుంచే మార్కెట్ టర్న్ అయింది. అండ్ దాని ముందు కూడా ఇక్కడ నుంచి టర్న్ అయిపోయింది, దాని లెవెల్ పైన క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది కాబట్టి ఐ హోల్డెడ్ ద ట్రేడ్, స్వింగ్ ట్రేడ్. ఓకే, క్లారిటీ అది. సో ఇప్పుడు మనం రేపు కూడా మార్కెట్ చూద్దాం. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఈ లెవెల్ తీస్తున్నాను, నేను ఎక్స్పెక్టెడ్ ఈ పైకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పక్కా. అది మీకు ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా చూపిస్తాను, డోంట్ వరీ. నేను ఎడిట్ కూడా చేయనండి వీడియో, మీకు చాలాసార్లు మీకు క్లారిటీ చెప్తున్నాను. జస్ట్ నేను ఎలా ఉందో అలా పోస్ట్ చేస్తాను, నేను ఏం మాట్లాడుతున్నానో యాజ్ ఇట్ ఈస్ అలానే పోస్ట్ చేస్తాను అంతే. వీడియో ఎడిట్ కూడా చేయను, నేను చేయాల్సిన అవసరం లేదు నాకు. అది అంటే నాకు ఏమొచ్చో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, యాజ్ ఇట్ ఈజ్ నా మైండ్లో ఏముందో ఆ వ్యూ అంతే. సో ఇది ఒక సపోర్టు, అండ్ నెక్స్ట్ కింద ఇది ఒక సపోర్టు. దిస్ ఈస్ ద సపోర్ట్. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. సో మీరు నేను ఇక్కడ డాటెడ్ లైన్స్ ఏది పెట్టుకున్నా అంటే ఇది నా స్టాప్ లాస్, స్వింగ్ ట్రేడ్ నా ఎంట్రీ ఇక్కడ అయ్యింది. సో దీని కింద కానీ క్యాండిల్ క్లోజ్ వచ్చిందంటే ఐ విల్ ఎగ్జిట్ మై స్వింగ్ పొజిషన్. బట్ మార్నింగ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత బాగా టైం పాస్ చేసింది ఈరోజు మార్కెట్. అంటే ప్రీమియం ఏం డికే అయిపోలేదు, బట్ ఓవర్ టైం పాస్ అయ్యింది. ఓకే, రేపు మార్కెట్ చూద్దాం దాని గురించి. ఆల్మోస్ట్ ఈ హైకి 4,000+ ప్రాఫిట్ వచ్చింది, బట్ నేను బుక్ చేసుకోలేదు. ఇది స్వింగ్ ట్రేడ్ కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టాప్ అంటే 25,400, 500 ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందుకు బుక్ చేసుకోలే.
ఓకే, రేపు మళ్ళీ చెప్తున్నా, రేపు మార్కెట్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ అప్ కానీ ఫ్లాటెడ్ కానీ బాగా ఉండే, స్మాల్ గ్యాప్ అప్ కానీ ఫ్లాటెడ్ కానీ బాగా ఇంట్రెస్టింగ్ ఫ్లాటెడ్ మార్కెట్ పైకి వెళ్తే మీరు అప్ సైడ్ ప్లాన్ చేయండి, మంచి ట్రేడ్ దొరికిద్ది అప్ సైడ్కి. ఫ్లాటెడ్ పైకి వెళ్తే మంచి ట్రేడ్ అవుద్ది. గ్యాప్ అప్ ఇడింది అనుకో కొద్దిగా వెయిట్ చేయండి. గ్యాప్ అప్ ఇడి మార్కెట్ ఈ లెవెల్ అంటే చూడు, గ్యాప్ అప్ ఇడి అలాగే ఇలా కవర్ చేసుకుని దెన్ మార్కెట్ పైకి వెళ్తుందేమో చూడండి. గ్యాప్ అప్ ఇడితే మాత్రం వెయిట్ చేసి మార్కెట్ ఏం చేస్తుందో చూసి దాని తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్తే దెన్ అప్ సైడ్కి ప్లాన్ చేయండి. ఓకే, గ్యాప్ అప్ ఇడితే మాత్రం, ఫ్లాటెడ్ మాత్రం అంటే చిన్న గ్యాప్ అప్ చిన్న ఫ్లాటెడ్ ఇట్లా వెళ్తే మాత్రం సూపర్ మంచి ట్రేడ్ దొరికింది మీకు. ఓకే, ఒకవేళ మార్కెట్ రేపు నిజంగా పడాలి అనుకో, పక్కాగా చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి 25,250 ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అయిపోద్ది ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ 25,250. దీని కింద కానీ రేపు మార్కెట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చిందా దెన్ పక్కాగా మార్కెట్ ఇంకా డౌన్ అంటే ఈ లెవెల్ కూడా మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళాలి. ఇంకో లేవు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫాలో అవుద్ది మార్కెట్. ఇంకా అంటే ఇంకొచ్చే రోజుల్లో కూడా ఫాలో అవడానికి చూస్తుంది. ఎందుకు బయర్స్ ఇక్కడ తీసుకొచ్చారు, హాల్ట్ అయ్యింది, పక్క రోజు వచ్చారు, సెల్లర్లు కొద్దిగా కిందకి తీసుకొచ్చారు, ఈరోజు బయర్ మంచి స్ట్రాంగ్గా పైకి తీసుకెళ్ళాడు, అయిపోయింది. ఇప్పుడు ఇది కంటిన్యూ చేయాలి బయర్, ఎందుకంటే ప్రీవియస్ హై పైన కూడా మార్కెట్ ఈరోజు బాగా ట్రేడ్ సస్టైన్ అయింది. ఇక్కడ క్లోజింగ్ ఈరోజు పైన సస్టైన్ అయింది, అంటే బయర్ ఎక్కడో దగ్గర స్ట్రాంగ్గా ఉన్నాడు కనబడుతుంది. అదే బయర్ 25,250 కింద మార్కెట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చి ట్రేడ్ అవ్వడం మొదలయ్యింది అనుకో, బయర్ వీక్ అయిపోతాడు. ఎన్నిసార్లు అని తీసుకెళ్తాడు పైకి, బయర్ ఇంట్రెస్ట్ చూపించి వదిలేస్తాడు, మార్కెట్ సెల్లర్స్ యాక్టివ్ అయిపోతారు. ఇంకా వచ్చే రోజుల్లో మనం డౌన్ సైడ్కి స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అందుకు 25,250 కీ లెవెల్, దీని కింద కానీ మార్కెట్ వస్తే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. అప్ సైడ్కి చెప్పాను కదా, గ్యాప్ పెడితే వెయిట్ చేయండి. అంటే గ్యాప్ కవర్ చేసుకుని పైకి వెళ్తుందా లేదా సింపుల్గా వెళ్ళిపోతుందా, సింపుల్గా వెళ్ళిపోతే కొద్దిగా వెయిట్ చేసి 15 మినిట్స్ హై బ్రేక్ అయ్యాక మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అదే లేదు గ్యాప్ పెడకుండా ఫ్లాటెడ్ వెళ్తే మంచిది, వీళ్ళని కూడా మంచి ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు, అది మీరు ప్లాన్ చేయండి. ఓకేనా, కమింగ్ టు సెన్సెక్స్ సేమ్, నేను సెన్సెక్స్లో అయితే లెవెల్స్ మార్చట్లేదు, నిఫ్టీలో అయినా లెవెల్స్ మారుస్తానేమో కానీ అటు ఇటు, సెన్సెక్స్లో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంచుతాను, మీకోసమే ఉంచుతాను. ఎందుకంటే ఒక్క దాంట్లోనే యాజ్ ఇట్ ఈస్ లెవెల్స్ ఉంచితే ఒక లెవెల్లో పర్ఫామ్ చేస్తుందని తెలియాలి కదా. ఇదే లెవెల్ పైన చెప్పా, పైన సస్టైన్ అయ్యింది ఆల్మోస్ట్. మీరు ఎక్కడ ట్రేడ్ ప్లాన్ చేసిన ఎక్కడైనా మంచి మూమెంటంలో మీకు డబ్బులు వచ్చి ఉండాలి. ఓకే, ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో ప్రజెంట్ 82,600 ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. 82,600 ఇక్కడ హాల్ట్ అయింది. దీని పైకి ఫ్లాటెడ్ పైకి వెళ్తే అప్ సైడ్, గ్యాప్ పెడితే సేమ్, గ్యాప్ పెడితే వెయిట్, ఇట్ షుడ్ రిట్రేస్ అంటే కిందకు వచ్చి ఆ గ్యాప్ కవర్ చేసుకుని దెన్ మార్కెట్ వెళ్ళాలి. అప్పుడు ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అవుతుందో డే హై, సో ఇట్లా ఎలా అంటే మళ్ళీ చెప్తున్నా, ఇగో ఇట్లా వచ్చి ఇది హై పెట్టింది, మార్కెట్ కిందకు వచ్చింది, గ్యాప్ కవర్ అయిందా, మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ హై బ్రేక్ అవ్వాలి, అప్పుడు ఇక్కడ నీ ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది నిఫ్టీలో అయినా సెన్సెక్స్లో అయినా ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా వచ్చాక హై బ్రేక్ అయితేనే బయర్స్ ఆర్ స్ట్రాంగ్. ఓకే, సో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. అదే ఫ్లాటెడ్ మాత్రం పైకి వెళ్తే అది అప్ సైడ్కి మీరు ప్లాన్ చేయండి. ఈ పొజిషన్లో కూడా అప్ సైడ్కి ప్లాన్ చేయండి. డౌన్ సైడ్కి మాత్రం మేజర్ లెవెల్ ఈజ్ దిస్ 25,300 సారీ 82,300, 25 అనుకునేటి 82,300 కీ లెవెల్. దీని కింద సేమ్ ప్రీవియస్ ఇక్కడ హాల్ట్ అయింది, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ మీరు ఇంకా డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుందాం. ఓకే, డన్, అంతే, డన్. ఇంకేం మార్చట్లేదు నేను, లెవెల్స్ ఏవి మార్చట్లేదు, యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచా. జస్ట్ ఇక్కడ ఒక హారిజాంటల్ లెవెల్ పెడుతున్నాను అంతే, 82,300. ఎందుకు బ్లూ కలర్ పెట్టుకుంటున్నాను, చాలా క్లారిటీగా చెప్పాను. ఈ లెవెల్ ఎందుకో చాలా ఇంపార్టెంట్. హాల్టే బ్రేక్ అయ్యి ప్రీవియస్ డే గ్యాప్ పడి ఇక్కడ ఇలా రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ పడి ఇక్కడ సపోర్ట్ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చింది. ఈరోజు కూడా మార్కెట్ ఓపెన్ అయింది ఇదే లెవెల్, అంటే ఈ లెవెల్ దగ్గర ఈ జోన్లో కొద్దిగా వర్స్ట్ ఫైటింగ్ అవుతుంది పైకి కిందికి. అందుకు ఈ లెవెల్ కింద కానీ రేపు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చిందా ఇంక ఈ రోజు బయర్స్ ఎవరైతే కష్టపడి పైకి తీసుకెళ్లారో ఇంకా వచ్చే రోజుల్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అర్థం చేసుకోండి, 4 అవర్స్ టైం ఫ్రేమ్ పెడితే ఇక్కడికంటే ఇంక మొత్తం సెల్లింగ్ ప్రెషర్ వస్తున్నట్టే. అప్పుడు ఏముంది, ఇంక సెల్లర్ యాక్టివ్ అయిపోతాడు, ఓవరాల్గా ఇంక సెల్లర్ కిందకి తీసుకెళ్ళడానికి చూస్తాడు. ఓకే, పాయింట్ గాట్ ఇట్. అది రేపు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తా. ఫస్ట్ థింగ్, ఇవన్నీ ఇన్నే ట్రేడ్లు అనుకోకండి, కొన్ని ఈటీఎఫ్లు అంటే నాకు కొన్ని ఈటీఎఫ్స్ ఉన్నాయి, అవి ఈటీఎఫ్లు కొన్ని పర్ఫామ్ చేయట్లేదు, అవి నేను తీసేసి వేరే ఈటీఎఫ్స్లో నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను, అంటే వేరే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేశాను. అండ్ మీరు ఇక్కడ చూస్తే సెన్సెక్స్ ఒక్కొక్క ట్రేడ్లు ఉన్నాయి, ఇది కూడా పక్కన పెడదాం. ఎందుకంటే సెన్సెక్స్లో ట్రేడ్ తీసుకున్నా, స్వింగ్ ట్రేడే తీసుకున్నా, కాకపోతే ప్రీమియం చాలా ఫాస్ట్గా మూమెంటం అవుతుందని నేను ఆపేశాను, సెన్సెక్స్ ట్రేడ్ క్లోజ్ చేసాను.
బట్ నిఫ్టీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఒకటి తీసుకున్నాం, అది లాస్ వచ్చింది. అది ఇగో సేమ్ ట్రేడ్ గ్రూప్లో రండి, ఈరోజు గ్రూప్లో ఏమైందో అది చెప్తా. సో మార్నింగ్ వచ్చేసి 25,400 ఎన్ని గంటలకి ఇచ్చాను, 11:42, అంటే ఆల్మోస్ట్ 12 ఆ టైంకి 25,400 కాల్. ఇప్పుడు 25,400 కాల్ ఇది. ఇక్కడ ఏమైంది, ఈ చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను, చాలా జాగ్రత్తగా అండి, ఇది లెర్నింగ్ పాయింట్. నేను తీసుకున్నప్పుడు నా ట్రేడ్ ఎక్కడుంది, ఆల్మోస్ట్ 101లో పడింది, అంటే 101. ఇది నా ట్రేడ్, ఇక్కడ నా ఎంట్రీ పడింది ఇది 101లో, ఎగ్జాక్ట్గా 101లో పడింది, నాకు బాగా గుర్తు. కావాలంటే ఆర్డర్ హిస్టరీ కూడా చూపిస్తాను, ఒక నిమిషం. ఆర్డర్స్లో 24,000 ఇవన్నీ, ఇగో 25,400, ఇగో 101.95 అంటే 102లో పడింది. ఓకే, అది మీరు చూడండి, నేను చూపిస్తున్నాను. ఎందుకు అంత స్పెసిఫిక్గా మీకు చూపిస్తున్నానంటే ఐ విల్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లర్నింగ్ పాయింట్ అందుకు. సో ఇక్కడ పడింది ఈ పాయింట్లో, ఇది నా ఎంట్రీ పాయింట్. ఇప్పుడు నా ఎంట్రీ పాయింట్ తర్వాత మార్కెట్ కిందకి రాలేదా, ఇది నా ఎంట్రీ పాయింట్ ఆల్మోస్ట్ 11 అంటే ఈ క్యాండిల్లో, ఇగో ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఎంట్రీ. మార్కెట్ కిందకి రాలేదా, వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ సేమ్ ఎంట్రీ 100 రూపీస్ ధర, అంటే 1 రూపీ తక్కువ 100 రూపీస్ ధర క్లోజ్ ఇచ్చింది. మరి నేను ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదు, బికాజ్ నా లెవెల్స్ మీద నాకున్న నమ్మకం ఏంటి, నేను ఒకవేళ నిజంగా స్టాప్ లాస్ తీసుకుంటే 81 రూపీస్ చూసారా, దీని కింద కానీ మార్కెట్ ట్రేడ్ అవడం మొదలెడితే స్వింగ్ ట్రేడ్లో మనం అలాగే తీసుకుంటాం లాస్. మీరు ఇక్కడ పెద్ద లాస్ అనుకుంటున్నారేమో, కానీ ఇక్కడికి వచ్చేసరికి 10,000 11,000 ప్రాఫిట్ లాస్ వస్తుంది, అంతే తీసుకుంటాం లాస్. ఇఫ్ అదే మార్కెట్ పైకి వెళ్తే నేను ప్రాఫిట్ కూడా అలానే తీసుకుంటాను, 10,000 12,000 20,000, ఒక్కొక్కసారి 15,000, 1:2 1:1 అట్లా తీసుకుంటాం. మోస్ట్లీ 1:2 టార్గెట్ పెట్టుకొని నేను అలాగే తీసుకుంటాను. అందుకు మార్కెట్లో ఈరోజు ఇంతసేపు మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసినా నా 10K లాస్ రాలేదు నాకు, నేను ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకంటే నా లాట్ ప్రకారం నాకు 10K లాస్ ఈజ్ ద గుడ్ లాస్, నేను అందుకే తీసుకోలేదు. దానికి అగెనెస్ట్గా నేను 1:2 తీసుకున్నాడు 20,000, అలా 1:1.5 అంటే 15,000 16,000 ఇట్లా తీసుకుంటా. కొన్నిసార్లు మార్కెట్ వెళ్ళదు, 15,000 16,000 ప్రాఫిట్ ఇస్తుంది, దానికి మించి వెళ్ళలేదు. అది మీకు అర్థమైపోద్ది, మార్కెట్ ఇలాగే బిహేవ్ చేస్తుంది వెళ్ళకుండా, అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఇప్పుడు ఏం చేశాను, ఈ 100 రూపీస్ ధర ఉన్నది ఎగ్జిట్ చేసేసాను. ఎందుకు, బికాజ్ నేను తీసుకున్న టైంలో అది ఓటీఎం, నేను ఏం చేశాను అది ఓటీఎం, అది కూడా మీకు చూపిస్తా. ఓకే, యూ విల్ గెట్ క్లారిటీ. ఓకే సార్ అని. సో ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తాను. 25,400 ఈజ్ ఓటీఎం, నేను తీసుకున్న టైం అది థర్డ్ ఓటీఎం. 25,400 అనేది థర్డ్ ఓటీఎంలో ఉండాలి, ఇక్కడ ఉండాలి, అది అలా పైకి కిందకి మూవ్ అవుతుంది. సో అందుకు నేను 25,400 ఓటీఎం వదిలేసి 25,300 కాల్ ఆప్షన్ పట్టుకుని వెళ్ళాను. ఇక 25,300 కాల్ ఆప్షన్, దాన్ని నేను హోల్డ్ చేయమన్నాను. ఆల్మోస్ట్ అది 130 రూపీస్, అది పక్కన పెట్టేసానులే. అంటే ఈరోజు మెద్దగా ప్రాఫిట్ ఏం రాదు, బట్ హోల్డ్లో ఉంది. మిగతావన్నీ ఈటీఎఫ్స్, అది మీరు అవి పట్టించుకోకండి. సో ప్రజెంట్ అయితే కాల్ ఆప్షన్ హోల్డ్లో ఉంది. ఇది మరి టెలిగ్రామ్లో చెప్పానా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ పాయింట్ చెప్పాను చూడండి. ఎగ్జిట్ మళ్ళీ 2:45కి ఆల్మోస్ట్ 11 తీసుకున్నా, 2:45 వరకు మూమెంటం లేకపోయేసరికి అప్పుడు నేను చెప్పా ఎగ్జిట్ ద స్ట్రైక్ ప్రైస్ అండ్ ఐటీఎం స్ట్రైక్ ప్రైస్ బై తీసుకోండి అని. 25,300 చెప్పాను. ఓటీఎంలో ప్రీమియం ఈజ్ నాట్ మూవింగ్ ప్రాపర్లీ, అందుకే ఐటీఎం ట్రేడ్ హోల్డ్. ఓకేనా, ఇఫ్ యు ఆర్ నాట్ ఎగ్జిటెడ్, ఎవరైనా ఎగ్జిట్ అవ్వకపోతే దెన్ జస్ట్ మీరు ఆ ట్రేడ్ పట్టుకుని కూర్చోండి, వేరే ట్రేడ్ తీసుకోవద్దు. ఎగ్జిట్ అయితే మీరు కొత్త ట్రేడ్. ఇక 25,400 నేను మాత్రం 700 దగ్గర లాస్లో, అంటే నేను 99లో 98 రూపీస్లోనే ఎగ్జిట్ అయ్యా, అంటే 750 రూపీస్. ఇది చాలా చిన్న లాస్, పెద్ద విషయం కాదు, ఎగ్జిట్ అయ్యాను. అండ్ 25,300 కాల్ ఎంట్రీ డన్, హోల్డ్ అని చెప్పాను, అది ఇంక హోల్డ్లో ఉంది, అదే ఇప్పుడు హోల్డ్లో ఉంది. ఓకే, ఫుల్ క్లారిటీ. ఇప్పుడు 25,300 కాల్ ఎందుకు హోల్డ్లో ఉందంటే బికాజ్ సేమ్ లెవెల్ దగ్గర ఇంచుమించు నాకు ఎంట్రీ పడినా ఇన్ ద మనీలో ప్రీమియం కొద్దిగా ఫాస్ట్గా మూమెంటం అవుతుంది. 100 పాయింట్స్ మార్కెట్ మూమెంటం ఇస్తే అట్లీస్ట్ ఇన్ ద మనీ 80 పాయింట్స్ అయినా మూమెంటం అవుతుంది. ఓటీఎం అలా అవ్వదు. ఓటీఎం మీకు చాలాసార్లు చెప్పాను, ఎట్ ద మనీ ఇన్ ద మనీలో 100 పాయింట్స్ నిఫ్టీ మూమెంటం చేస్తే ఓటీఎంస్ ఎన్ని అంటే ఓటీఎం ఫస్ట్ ఓటీఎం కానీ సెకండ్ ఓటీఎం కానీ ఎంత పాయింట్లు మూమెంటం చేస్తుంది డెల్టా చెప్తుంది మీకు. ఇక్కడ డెల్టా చూపిస్తాను, ఆగండి, ఐ విల్ షో యూ డెల్టా. సో అందుకు నేను ఇవే లెర్నింగ్ పాయింట్స్. మరి మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకెంతకన్నా లేదు సార్ మాకేం అర్థం అవ్వట్లేదు మీరు చెప్పిందంటే మరి నేనేం చేయలేను. సో 25,400 డెల్టా 50 అంటే 100 పాయింట్స్ మూవ్ అయితే ఇది 50 పాయింట్స్ మూవ్ అవుతుంది. బట్ అదే 25,300 100 పాయింట్స్ మూవ్ అయితే
ఇది 63 పాయింట్స్ మూవ్ అవుతుంది. సో నేను అందుకు ఓటీఎంలోకి షిఫ్ట్ అయ్యాను, అర్థమైందా? సో ఇన్ ద మనీలోకి షిఫ్ట్ అయ్యాను. 25,300 ఎందుకు ఇన్ ద మనీ బై చేశాను, అందుకే. ఓకే, సో మనకు మూమెంటం మినిమం 100 పాయింట్లు మూమెంటం వస్తే ఇందులో బే లాస్ రాదు, అందుకే ఎగ్జాక్ట్గా విచ్ ఇస్ వెరీ గుడ్. బాగా ఏదో క్లోజ్ అయింది, డన్. అది టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను, సో ఈవెన్ టీటీఆర్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరు మెసేజ్ చేస్తారు, ఇంకొక కామెంట్ ఏం చేస్తారు, ప్రాఫిట్లు చూపిస్తున్నారు, కోర్సులు అమ్ముతున్నారు అనేసి. నేను పాయింట్ ఇక్కడ, ఒకవేళ మనం ఓన్లీ ప్రాఫిట్లు చూపించాం అనుకో, వెరిఫైడ్ పిఎన్ఎల్ చూపించట్లేదు వీడు, ప్రాఫిట్లు రియల్ అని అడుగుతారు. నేను అందుకే వెరిఫైడ్ ట్రేడ్ హిస్టరీ కూడా చూపించాను. మనీలోకి వెళ్ళి ట్రేడ్ హిస్టరీలోకి, ట్రేడ్ డైరీలోకి వెళ్ళి ఆల్మోస్ట్ ఇగో లాస్ట్ మంత్ కూడా చూపించాను. ఆ ముందు నేను చేయలేదబ్బా, ఆ ముందు నేను ఎందులో చేశానంటే ఫ్లాట్ ట్రేడ్లో చేశాను, అది కూడా చూపిస్తాను, రేపు చూపిస్తాను. ఓకే, ఇగో సెప్టెంబర్ మంత్లో జస్ట్ ఇది ఒక 17,000 లాస్, బట్ సెప్టెంబర్ మంత్ ఈజ్ ఇన్ ప్రాఫిటే, ఎందుకంటే స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం మొదలెట్టాను. 17,000 లాస్ ఆపి మళ్ళీ నిఫ్టీ, మనకు నిఫ్టీ బాగా అలవాటు కాదు, నిఫ్టీలోనే మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దూరం 26,000. ఇది మంచి, ఆ మంత్ బాగానే 13,000 క్లోజ్ అయింది. ఈవెన్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్, బట్ ఓకే, మరీ లాస్ లేకుండా ఓకే, అట్లా బ్రేక్ ఈవెన్లో తేలాం. బట్ ఈ మంత్ ఆల్మోస్ట్ 50,000 లాస్ ఎక్కడ ఉంది చెప్పండి. బట్ ట్రేడ్లు చూడండి, 1, 2, 3, 4, 5, 6 ట్రేడ్లే. 6 ట్రేడ్ నెలంతా నేను ప్రతిరోజు ట్యూస్డే, ఫ్రైడే, మళ్ళీ ఇక్కడ సాటర్డే, సండే, మళ్ళీ ఇక్కడ వెడ్నెస్డే ఎంట్రీలు తీసుకొని అట్లా లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్రైడే పూటలో నేను ట్రేడ్ ఎక్కువ చేయట్లేదు, నో ట్రేడ్స్ అసలు. మండే యూజువల్లీ బుక్ చేసుకుని, ఈ మండే 420 రూపీస్ అసలు యాక్చువల్గా ఇక్కడ ట్రేడ్ ఏం లేదు, బట్ అది ఏదో బుక్ అయి ఉంటుంది. ఇది 5,000 అంటే ఏదో అంటే ఈటీఎఫ్లు ఏదో బుక్ అయి ఉంటుంది. సో ఇది వేరే, ఇది నిన్నటిది. ఈరోజు ఇంక ట్రేడ్ తీసుకున్నాం, అది రేపు ఎగ్జిట్ అవుతాం. రేపు ఇంకా బాగా ట్రెండింగ్ అయితే ఎల్లుండి మార్నింగ్ ఎగ్జిట్ అవుతాం. సో పొజిషన్ ఇక్కడ క్రియేట్ అయితే 2 డేస్ తర్వాత. సో ట్రేడ్ లిమిట్ తగ్గిపోతుంది. ఈవెన్ బ్రోకరేజ్ కూడా మీకు చూపించాను లాస్ట్ టైం, ఈవెన్ ఆ ట్రేడ్స్ అన్ని కూడా చూపించాను. చూడండి ఎన్ని ట్రేడ్లో, 14, 13, 9. ఓకే, సో 1, 6, 7, 8 లేదు, మళ్ళీ 9, 10, 11, 12 లేదు, 13, మళ్ళీ 14 అలా. సో లిమిటెడ్ ఆర్డర్లు అన్ని స్వింగ్ ట్రేడ్లే. పాయింట్ మీరు నేర్చుకోవాలని మీకుంటే మీరు నేర్చుకోండి, అంతే తప్ప అన్నెసరీ బ్లేమ్స్ ఎందుకు. నేను అందుకే ప్రాఫిట్లు చూపిస్తే ఒక బాధ, చూపించకపోతే ఫేక్ ప్రాఫిట్లు, వెరిఫైడ్ పిఎన్ఎల్ లింక్ లేదంటారు, అవి పెడితే ఇట్లా అంటారు. ఎలా నేను మళ్ళీ చెప్తున్నా, మార్కెట్లో ఎంత నేర్చుకుంటే అన్ని కొత్త థింగ్స్ తెలుస్తాయి, అంత మార్కెట్ అర్థమవుతుంది. నేర్చుకోకపోతే అసలు ప్రపంచంలో ఎక్కడ నేర్చుకోకుండా ఈజీగా డబ్బులు వచ్చేది ఏదీ లేదు. ఎవరైనా చెప్తే అది, ఎవరు చెప్పినా, ఏ యూట్యూబర్ చెప్పినా నమ్మదు. మార్కెట్లో డబ్బులు పెడితే మీకు మీరు టైం లేకుండా, మీరు నేర్చుకోలేకుండా, మీరు టైం ఇవ్వలేకుండా మార్కెట్లో డబ్బులు వచ్చేయాలంటే అది కష్టం. నేను చాలాసార్లు చెప్పాను, మీరు టైం ఇవ్వలేకపోతే మార్కెట్కి అది అవ్వదు, అది నిజంగా అవి జరగవు, అవ్వదు కూడా. సో దాని గురించి వేస్ట్ ఆఫ్ టైం, మీరు చూసి కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో అది నేను చెప్పేది. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అన్నా యూజ్ చేసేస్తున్నారని. ఐ విల్ షో యూ. అంటే స్ట్రాటజీ చూపెట్టకూడదు, అందుకు ఐ డోంట్ వాంట్ టు షో. అంటే నేను ఎందుకు నా స్ట్రాటజీ నేను చూపెట్టాలనుకోవట్లేదు, అందుకు. సో ఇదే నా స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. క్లారిటీ వచ్చిందా? సో లాస్ట్ టైం సెల్ మంచి డౌన్ సైడ్ ప్రాఫిట్లు అలా బుక్ చేసుకున్నా. ఇది 4 hours, 1 hour రెండిట్లోనే పని చేస్తుంది. నేను 4 hours కొన్నిసార్లు ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటా, ఈవెన్ 1 hourలో కూడా, 1 day టైం ఫ్రేమ్లో కూడా కొన్నిసార్లు ఎంట్రీ తీసుకుంటా. 1 dayలో ఇక్కడ ఎంట్రీయా. సో ఐ విల్ ప్లాన్ అకార్డింగ్ టు దట్. ఓకే, మార్కెట్ ప్రీవియస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇది మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ, బట్ చాలా బాగా వర్క్ అవుద్ది, ఆల్మోస్ట్ మంచి రిటర్న్ ఇది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఈ పైకి ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ వచ్చిందో నెక్స్ట్ డే నేను వెయిటింగ్, ఈ లెవెల్ పైన మార్కెట్ ట్రేడ్ అయ్యింది, ఈరోజు ఎంట్రీ. ఈవెన్ 4 hours కూడా మీకు ఇంకా మచ్ క్లారిటీ వస్తుంది. 4 hours ఇది క్రాస్ అయ్యి ఉంటే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాను. ఈరోజు ఇదే లెవెల్ 81,800, మీరు నిఫ్టీలో కూడా వెళ్ళినా చూపిస్తా. ఈ లెవెల్ 21,500 కానీ క్రాస్ అయ్యి ఉంటే కిందకి, మీరు 15 minutesలోకి వెళ్తే ఇగో ఈ లెవెల్ మార్కెట్. సో ఇక్కడ 4 hours వెళ్తే ఈ లెవెల్ కింద కానీ ఈరోజు క్యాండిల్ కానీ ట్రేడ్ అవ్వడం మొదలయ్యి ఉంటే నాకు సెల్ సిగ్నల్ వద్దు, డౌన్ సైడ్గా ప్లాన్ చేద్దాను నేను ఈరోజు స్వింగ్ పొజిషన్. ఈరోజు మార్కెట్ ప్రీవియస్ ఆగింది, అండ్ నెక్స్ట్ ఈరోజు కూడా మార్కెట్ మంచి మూమెంటం, 4 hours కాబట్టి 2 candles మంచి మూమెంటం తిరిగి పైకి వచ్చింది. దెన్ ఐ టుక్ అన్ ఎంట్రీ ఆన్ అప్ సైడ్ అలా ఉంటాయి ఎంట్రీస్. సో మనం ఏం తీసుకుంటున్నాం, మనకు క్లారిటీ ఉంటే సరిపోద్ది. ఓకే, మన వ్యూ, మన కన్విక్షన్ అన్నీ కరెక్ట్గా ఉంటే అన్నీ సరిపోతాయి. ఓకేనా? సో అదే. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అండి. మీ ఫ్యామిలీ తోటి మీరు హ్యాపీగా దివాళీ చేసుకోండి. పిల్లలు జాగ్రత్త,
ఫ్యామిలీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కొద్దిగా జాగ్రత్త మీ పిల్లలు దివాళీ టైంలో. క్రాకర్స్ మనం కాల్చొద్దన్న వింటరు కానీ పిల్లలు, ఇవన్నీ నేనే కాలుస్తాను, పిల్లలు ఎంత వింటారు కానీ, బట్ మీ అందరికీ చెప్తున్నా పిల్లలతో కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఇష్యూస్ తెలుసు కాబట్టి నాకు వద్దన్న చేస్తారు, కొద్దిగా ఫైర్ గట్టు కాబట్టి కొద్దిగా జాగ్రత్త. అండ్ అందరూ బాగా జరుపుకోవాలి ఫ్యామిలీ. మళ్ళీ చెప్తున్నా, అన్నెసెసరీగా లాస్లు ఇవ్వద్దు మార్కెట్లో, దివాళీ మొత్తం పాడు చేసుకోవద్దు, ఎంజాయ్ చేయండి. మార్కెట్ ఎక్కడికి వెళ్తే ఇక్కడే ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడే ఉంటాం, కొత్త కొత్త థింగ్స్ నేర్చుకుంటుంటాం. సో ఎంజాయ్ ద థింగ్స్. హ్యాపీ దివాళీ అడ్వాన్స్ అండ్ బాగా చేయండి. ఓకే, ఇంక వెళ్ళిపోయే ముందు లాస్ట్ దివాళీ స్పెషల్ ఆఫర్ ఉంది. జాయిన్ అవ్వాలంటే 7001456759 ఇది నా వాట్సాప్ నెంబరు. దీనికి మెసేజ్ చేయండి. నా పేరు మీద ఎవరు ఏ స్కామ్స్ చేసినా ఈ నెంబర్ మెసేజ్ చేయండి, నేను టేక్ కేర్ చేస్తాను. బట్ నేను ఎవరికి మెసేజ్ చేయను, మీరు కావాలంటే ఈ నెంబర్ మెసేజ్ చేయండి, నేను మీతో కావాలంటే మాట్లాడతాను. అండ్ దివాళీ ఆఫర్ కోర్సు 12,000 ఉంది, 14,000 14 to 15 14,000 ఆఫ్, 14,000 డైరెక్ట్ ఆఫ్, ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్లో ఉంది A to Z కోర్సు. ఎవరు జాయిన్ అవ్వాలని జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, అదనమాట. ఇంకా అప్పుడే కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.